సాయంకాలం వరకు ప్రభువైన యేసుక్రీస్తులో మనము ఆనందించవచ్చు. మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ దేవుని కరమైన సన్నిధిని మనం అనుభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నీ మాటలు మేము మాట్లాడుచుండగా అవి మావి కాదు. ప్రతి మాట పరలోకము నుండి మాకు ఇవ్వబడింది. ప్రవక్తలు దైవావేశం వల్ల పలికిన లేఖనాలు అవి మా హృదయానికి ఒక మార్గాన్ని బాటగా వేసినవి. మా తలంపులను మార్చుటకు, ఈ లోక సంబంధమైన క్రియల నుండి విడుదల చేయుటకును, ఈ దేహ సంబంధమైన పాపము నుండి పవిత్రపరచుటకును, మమ్మలను ప్రత్యేకంగా చూచుటకును నీవు పలికిన ప్రతి మాట మా హృదయంలో ముద్రించబడ్డకు మేము ఈ దినాన ప్రభా వీటిని ధ్యానించుచుండగా కృప దయచేయమని, మీ పరిశుద్ధాత్మ సన్నిధి మా తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారిని బట్టి ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మనలను పరిశోధించి తెలుసుకుంటున్నాడు. ఆయన మనలను ఏ విధంగా తెలుసుకుంటున్నాడంటే, ఆయన పరలోకమందున్నాడు, మనం ఈ భూమి మీద ఉన్నాము. ఆయన కన్నులు ప్రతి వ్యక్తిని పరిశీలన చేస్తున్నాయి. ఆయన మనలను చూచుటలేదని చాలా మంది ఆయన ఎదుట పాపం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తి కూడా ఎటువంటి స్థితి కలిగి ఉన్నాడో దేవుడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఆయన మనకి ఈ వాక్యాన్ని పంపించాడు. దేవుడు మనుషులను తెలుసుకున్నాక నోవహుతో మాట్లాడిన మాట మనం తెలుసుకున్నాం. ఏమిటి దేవుడు పలికిన మాట అనంటే, మనుషులు 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆజ్ఞానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని చెప్పాడు. అంటే మనుషులు ఎలాంటి వారు అన్నది దేవుడు చూస్తున్నాడు అనమాట. ఎవరు? నరుల హృదయాలోచన. ఎవరి ఆలోచన ఇది? నరుల హృదయాలోచన బాల్యము నుండి ఏమైందంట? బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండి చెడ్డది. నిజంగా చెప్పాలంటే దేవుడు మనల్ని చూస్తున్నాడు. బాల్యము నుండి మనం ఏమైపోయామో తెలియజేస్తున్నాడు. మనం ఎలాంటి వారు అంటే చెడిపోతున్న వారము, చెడిపోయిన వారము, పాపము చేస్తున్న వారము, దేవుడంటే లెక్కలేని వారము, దేవుడు అన్నాడో లేడో తెలియనటువంటి స్థితిలో, దేవుడు లేడని మూర్ఖంగా మూఢనమ్మకంతో లేదంటే నాస్తికత్వంతో బ్రతుకుతున్న జీవులు చాలా మంది ఉన్నారు. ఈ మనుషులు ఈ విధంగా బ్రతుకుతున్నారు కాబట్టి దేవుడు చూసి వీళ్ళు బాల్యం నుండి చెడ్డవారు, వీళ్ళ హృదయాలోచనలు మంచివి కావు అని చెప్పాడు. అందుకనే హృదయము తొలగిపోతుంది కాబట్టి, పాపము చేస్తుంది కాబట్టి, చెడుతనం కలిగి ఉంది కాబట్టి, అది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది కాబట్టి దేవుడు హృదయమునకు పరిచారకుడు అయ్యను. దేనికి పరిచారకుడు అయ్యాడు ఇప్పుడు దేవుడు? హృదయానికి, అంటే మనిషి యొక్క మనసుకి కాపరి అయ్యాడు. దానిని కావలి కాయటానికి, దాన్ని స్వాధీనం చేయటానికి, దాన్ని భద్రపరచడానికి, దాన్ని క్రమపరచడానికి,
దాన్ని నిలబెట్టడానికి దేవుడు తన ఆలోచన యావత్తును ఈ హృదయ ఆలోచనలకి తెలియజేస్తున్నాడు. ఇదిగో, ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఎంతకు ముందు నీ హృదయంలో అపవాది దొరబడ్డాడు అని లేఖన భాగంలో ఇస్కరియోతు యోధాల గురించి అలాగనే పేతురు గురించి మాట్లాడాడు. ఎందుకు? దేవుడు హృదయములు ఎరిగినవాడు కాబట్టి, హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు హృదయ ఆలోచనను గ్రహిస్తున్నాడు కాబట్టి, దేవుడు ఇప్పుడు దేనికి ఆయన పరిచారకుడయ్యాడంటే, దేనికి ఆయన బోధకుడయ్యాడంటే హృదయ ఆలోచనలకి, వాటి నుండి మిమ్మల్ని విడిపించడానికి. నిజంగా చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో స్పష్టమైనటువంటి ఒక మాట రాయబడింది. ఏంటయ్యా అంటే 4:12 వచనం. ఎందుకంటే హృదయంలో ఏం నడుస్తుందో దేవుడు దాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన వాక్యం ఎందుకు అక్కడ పనిచేస్తుందో తెలియజేస్తున్నాడు. మీరు చూడండి, లేఖన భాగంలో అయినదై సజీవమై బలమగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధించుచున్నది. ఏం చేస్తుంది దేవుని వాక్యం? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను పరిశోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మనం ఎవరికి లెక్క చెప్పాలంటే, బాహ్యంగా మనం అందరం చూస్తున్నారు, మనం ఒకరితో కలుసుకుంటున్నాం, మన దోషం భరితమైన పాపాలు ఒకరికొకరు తెలిసిపోతున్నాయి. కానీ మన హృదయ ఆలోచనలను బట్టి, తలంపులను బట్టి, క్రియలను బట్టి అక్కడ జరుగుతున్నటువంటి దేవునికి విరోధమైనటువంటి ఆ పాపములను మనము ఒక దినాన లెక్క చెప్పాలి. దేవుడు ఎందుకంటే సృష్టి నిర్మాణకుడు ఈ మానవ శరీరానికి ఆయన ఒక క్రియేటర్, అంటే ఆయన చేతి పని అయిన మనము, ఆయన చేతులతో చేయబడిన మనము ఆయనకి లెక్క చెప్పాలి. ఎందుకంటే యజమానుడు మనల్ని వాడుకోవాలని, యజమానుడి తలంపులను నెరవేర్చాలని, యజమానుడి యొక్క చేతిలో పాత్రలుగా మనము చేయబడ్డాం. అందుకే ఆయన పాత్రలుగా మనం ఉపయోగపడకుండా మనం ఏం చేస్తున్నామంటే మన స్వనీతిని బట్టి, స్వబుద్ధిని బట్టి మన క్రియలు మనల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాయి అంటే అపవాది తంత్రాలకి, మంత్రాలకి, ఆలోచనలకి, తప్పుడు మార్గాలకి తీసుకెళ్ళిపోతుంది. అందుకే దేవుడు ప్రియమంతులారా మనలను సృజించినందుకు బహుగా సంతాపం చెందాడు, చాలా బాధపడుతున్నాడు. నిజం చెప్పాలంటే ఈ రోజున హృదయాలోచనలు మనుషుని వశ్యం అన్నాడు, దానికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వశ్యం అన్నాడు. ఏమంటే హృదయాలోచనలు లోతు నీటి వంటివి అన్నాడు, అంటే వాటిని తెలుసుకోగలిగిన వాడు దేవుడు ఒక్కడేనంట. అందుకని ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. ఆయన విననరకమైనట్లు ఆయన చెవులు మందనం కాదు. ఎందుకంటే ఆయన ప్రతిదీ వింటాడు, ప్రతిదీ చూస్తాడు, ఆయన నిరీక్షిస్తున్నాడు మన కోసం. ఎందుకంటే తిరిగి మనము ప్రభువు తట్టు తిరుగుతామని, మన హృదయ తలంపులన్నీ కూడా ఆయన వశములో ఉండటానికి మనం ఇష్టపడతామని ఆయన ఒక దినము గురించి ఆయన ఆలోచించు ఈ ఉపదేశాన్ని మనకి ఇస్తున్నాడు. నిజం చెప్పాలంటే వాక్యం ఎవరికంటే పశువులుగా, పక్షులుగా, లేకపోతే జీవరాశుల్లో ఉన్నటువంటి ప్రతి మృగుగా. దేనికి వాక్యం అంటే వాక్యము మాట్లాడుతూ, గ్రహించుచు, ఆలోచించుచు, జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్న మనుషునికి వాక్యం. ఎందుకంటే మ్రానికి శ్రమ రాదా అంటే మానుకి శ్రమ వచ్చినది దానికి తెలియదు, కానీ మనిషికి శ్రమ తెలుసు, దుఃఖము తెలుసు, మంచి చెడు తెలుసు, చెడు తెలుసు, ఆత్మ వివేచన తెలుసు, అన్ని తెలుసు. అందుకనే మనుషుల్ని ఒక ప్రత్యేకంగా ఆయన సృజించుకున్నాడు. అందుకని ఆయన ఏం కోరుకున్నాడంటే మీ హృదయములను ఆయన వశపరచుకోవడానికి కోరుకుంటాడు, ఆయన ఆధీనంలో ఉండడానికి కోరుకుంటున్నాడు. ఆయన పాత్రగా మనం ఉపయోగించబడతామని ఆయన మనలను తన తలంపుల్లో నుండి చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అపవాది యొక్క ఏమండి కుయుక్తికి, అపవాది యొక్క అబద్ధానికి అలాగే అపవాది యొక్క మరి ఆలోచనలన్నిటిని నెరవేర్చడానికి మనము వాడికి పాత్రలుగా మారిపోతున్నాం. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక కంప్యూటర్ తయారు చేసాడు అనుకో, ఆ కంప్యూటర్లో ఎటువంటి ఫ్యూచర్స్ ఉంటాయో
ఆ ఫ్యూచర్స్ అన్నిటినీ అతడు వశంలో ఉంచుకుని వాటిని క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఆ ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా ఆ ఫ్యూచర్స్ ని ఎవరు డీల్ చేయగలరంటే దాన్ని క్రియేట్ చేసిన వాడు మాత్రమే దానికి డీల్ చేయగలడు. దాని యొక్క మరి ప్రతి ఒక్క ఆ సాఫ్ట్వేర్ అంతటిని కూడా అతడు ఏ విధంగా దాన్ని ఓపెన్ చేయాలో అతనికి తెలుస్తుంది, మిగతా వాళ్ళకి తెలియదు. అలాగే దేవుడికి తెలుసు హృదయ ఆలోచనలు ఏంటనేది. అందుకే హృదయ తలంపుల గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో పాటు అపవాది కూడా మన హృదయంలో ఫేక్ అంటారు కదా, ఫేక్ సాఫ్ట్వేర్స్ అని, ఫేక్ అకౌంట్స్ అని, ఫేక్ ఇట్లా సైబర్ నేరగాళ్ళు అందరూ హ్యాక్ చేస్తున్నారు. హ్యాక్ చేసినట్టుగానే అపవాది మన హృదయాన్ని హ్యాక్ చేశాడు. ఎట్లా పట్టుకుని మనల్ని దోచుకుని ఈడ్చుకుపోతున్నాడు, మన జీవితాన్ని నరకాన్ని పాడు చేస్తున్నాడు. కానీ దేవుడు ఆలోచిస్తూ మనకి ఇంకా సులువైన మార్గాన్ని తెలియజేశాడు. ఏంటంటే మన హృదయం ఎరిగిన వాడి మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన హృదయ తలంపులు ఏంటనేవి అన్ని ఎరిగిన వాడు మన భూమి మీదకి వచ్చి మనలో ఒకరి వానిగా, మనలో ఒక ఆలోచనగా, మనలో ఒక మాదిరిగా, మనలో ఒక శక్తిగా, మనలో ఒక పరిశుద్ధత కలిగిన వాడిగా, మనలో ఒక జ్ఞానయుక్తమైనటువంటి వ్యక్తిగా, మన స్వభావమును కలిగిన వ్యక్తిగా, మనకు మాదిరి చూపినటువంటి వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావడం జరిగింది. అందుకే నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయం దేవుని వశమై ఉండాలి కానీ అపవాది వశమయ్యి ఉండకూడదు. ఎందుకంటే అది దేవుని చిత్తములోనే అది క్రియేట్ చేయబడింది. ఎందుకంటే దాన్ని అపవాది తన యుక్తి చేత, తన యుక్తి చేత, తన యొక్క బలము చేత, తన జ్ఞానము చేత వాడు ఏం చేశాడంటే మనుషుల హృదయాలను కూడా కంప్యూటర్స్ ని హ్యాక్ చేసినట్టు హృదయాన్ని పట్టుకుని హ్యాక్ చేశాడు. అంటే వాటిని స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి నేను అంటున్నాను ప్రియమైన బిడ్డలారా, మీ మొబైల్ మీ చేతులు ఆడుతున్న చేపు మీ వశంలో ఉన్నంత కాలం మీరు సంతోషిస్తారు. కానీ ఆ మొబైల్ కనుక ఒక్కసారిగా హ్యాక్ అయిందంటే మీరు ఆందోళన చెంది గలిబిలయ్యి సర్వీస్ సెంటర్కి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అయ్యా నా మొబైల్ ఆగిపోయింది చూడండి అని. అప్పుడు ఆయన ఏం చేస్తారంటే మీ మొబైల్ వైరస్ చేరింది, లేదంటే మీ మొబైల్ హ్యాక్ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళీ సాఫ్ట్వేర్ని మళ్ళీ రెన్యువల్ చేయాలి, లేదంటే దీన్ని మళ్ళా కొత్త సాఫ్ట్వేర్గా దీన్ని బయటకు తీసుకురావాలంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి మరి దాన్ని చేయించుకుంటాం. నేనంటాను హ్యాక్ చేసిన హృదయాల్ని మనం స్ట్రక్ అయిపోయినప్పుడు, బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, చింతిస్తున్నప్పుడు వెంటనే దీన్ని క్రియేట్ చేసిన వాడి దగ్గరికి మీరు వెళ్తే మీరు బాగుపడతారు. ఆమె ఎందుకంటే ఆయనకు తెలుసు మీ హృదయం ఎక్కడ పట్టబడిందో, మీ ఆలోచనలు ఎక్కడ స్వాధీనమైనయో, ఎవరి చేతులు అవి పాడైనయో వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆయన బెస్ట్ క్రియేటర్. దేవుని స్తోత్రం. ఆయన ఈ లోకానికి సృష్టికర్త, నీ దేహానికి సృష్టికర్త, నీ ఆలోచనలకి సృష్టికర్త. నీ దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం ఆయన యొక్క చిత్తమైంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే లోకానుసారంగా వెళ్ళిపోయి అపవాది ఎవరెవరి చేతుల్లోనో పడిపోతున్నాం. అందుకే మన హృదయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని దేవుని వాక్యములుగా చెప్పాడు? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలమగలదై ఎవరి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కట్టేది వాడి కాబట్టి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఎవరి ఆలోచనలను పరిశోధించుచున్నది. వాస్తవంగా ఇది రియల్. ఆయన శక్తివంతమైన దేవుడు కాబట్టి ఆయన శక్తివంతమైన మాటలు మనలోకి వచ్చినప్పుడు మనలో ఎక్కడైతే మన హృదయాలు పట్టబడినయో, పాడైపోయినాయో వాటన్నిటిని సరి చేసుకుంటూ, బాగు చేసుకుంటూ, వాటన్నిటిని మళ్ళీ యథావిధిగా స్క్రీన్ మీద తేవడానికి మన ప్రభు ఎంతో గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. అందుకనే పాపులను పరిశుద్ధులుగా చేయడమే ఆయన పని. చెడిపోయిన హృదయం గల వారిని పవిత్ర హృదయులుగా మార్చడమే ఆయన పని. ఎందుకంటే ఆయన ఒక కంసలి వాడిగా పనిచేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఒక వ్యవసాయకుడిగా పనిచేస్తాడు మన హృదయాల్లో. ఆయన ఒక మన హృదయాలలో ఫలభరితమైన పంటను ఆయన బాగుగా ఫలింప చేయడానికి పనిచేస్తాడు. అందుకనే మన హృదయానికి అధ్యక్షుడుగా, కాపరిగా ఎవరిని పెట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని పెట్టాలి. ఆయన తప్ప మన హృదయాన్ని బాగు చేసేవాడు మరో ఒక్కడు ఈ భూమి మీద లేడు. పిల్లల గమనించండి, మీ హృదయం ఎటుపోతుంది, మీ ఆలోచనలు ఎటుపోతున్నాయి,
ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు వెళుతున్న మార్గాల్లో మీ హృదయం సరైనదిగా ఉందా? మీరు నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో మీ హృదయాలోచనలు సరైనవిగా ఉన్నవా? లేవు. ఎందుకంటే లోకములో పాపం ఉంది, పాపంలో మనం ఉన్నాం, మనము కూడా పాపములో చిక్కిపోతున్నాం. అందుకనే యేసుక్రీస్తు వారు అన్నాడు, లోకమును జయించిన వాడను నేనే, పాపమును జయించిన వాడను నేనే, మరణమును జయించిన వాడను నేనే, తిరిగి పునరుత్థానుడనైతే నేనే, నిత్య జీవానికి వారసత్వమును కలగజేసిన నేనే. నన్ను వెంబడించువాడు ఖచ్చితముగా నిత్య జీవానికి వారసుడైపోతాడు. కాబట్టి నేటన మీ హృదయములు దేవుడికి ఇవ్వండి, ఆయన వాటిని బాగు చేస్తాడు. మీ హృదయాలోచనలు దేవుడికి అప్పగించండి, వాటిని మారుస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి మీరు దేవుని వశములో ఉండండి, మీరు దేవుని ఆలయముగా మారిపోతారు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నరులు ఆలోచనలు బాల్యము నుండి చెడ్డవు అన్నాడు. అంటే బాల్యము నుండి చెడిపోతున్నాడంటే నిజంగా చెప్పాలంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా మనిషి హృదయం మారలేదు. వాస్తవం కదండి, వాస్తవం నిజమండి. ఈ రోజున పట్టు ముసలోళ్ళు కూడా కూతులాడుతున్నారు. వాళ్ళ హృదయాలోచనలు కూడా చెడిపోయి ఉన్నాయి. వారి బహుగా దేవునికి దూరంగా ఉన్నారు. వారి కాలగమనం ముగించబడింది. వారి మరణానికి దగ్గరగా ఉన్నారు. రేపో మాపు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయినను వాళ్ళ హృదయం దేవుని వైపు తిరగలేదు. ఇప్పటి వరకు మీరు పరిశీలన చేసినట్లయితే దేవుడు ఎంత దీర్ఘశాంతుడండి. నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని, నీకు ఇచ్చిన బలాన్ని, నీకు ఇచ్చిన ఆలోచనని, నీకు ఇచ్చిన పనిపాటలని, నీకు ఇచ్చినటువంటి ప్రకృతిని నువ్వు అన్యాయంగా పాడు చేసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించావు. రేపు మరణించిన తర్వాత నువ్వు ఆయనకి లెక్క అప్పచెప్పాలంట. అది ఎవరు అప్పచెప్పాలంటే నీ హృదయ ఆలోచనలన్నీ ఎరిగిన వాడికి నువ్వు అప్పచెప్పాలి. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నిజం చెప్తున్నా, మీ హృదయములు దేవుడికి ఇవ్వండి. మీ హృదయములు ఎదిగిన వాడు మీ హృదయములు బాగు చేస్తాడు. ఎందుకంటే బాల్యం నుండి చెడిపోతున్న వారికి ఎవరు రిపేర్ చేయగలరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఆయన బాలులకు బాలు, యవనులకు యవనుడు, వృద్ధులకు మహావృద్ధుడు, ఆయన దేవుళ్లకు దేవతలకు దేవుడు కనుక అన్ని రంగాల్లో ఆయన నిలిచి అన్నిటిని బాగు చేసుకుని పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరిచాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, మా హృదయం ఎరిగిన దేవా, మా హృదయ తలంపులు ఎరిగిన దేవా, మా ఆలోచన ఎరిగిన దేవా, సమస్త మనుషుల హృదయాలను బాగు చేసి వాళ్ళ దీవెనకరంగా ఉండడానికి వాళ్ళ జీవితాలు శుద్ధీకరించమని, బలపరచమని, ప్రతి వ్యక్తి జీవితాన్ని పవిత్రపరచుకునమని, మా అమ్మను పర్వని సన్నిధిలో నిలబెట్టుకునమని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని బట్టి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.